అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. ఇవాళ ఒక 3 సెట్స్ ఆఫ్ శారీస్ చూద్దాము. 1 by 1 స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ నేను డ్రేప్ చేసుకున్న ఈ కోటా శారీకి 2 sides మునియా బార్డర్ వస్తుంది. మంచిగా కలర్ఫుల్గా వైబ్రెంట్ ఉన్న ఈ శారీ పోల్కాస్ వస్తే మధ్యలో గోల్డ్ జరీది. మెయిన్ ఏంటంటే వాషబుల్ శారీస్. ఈ కింద ఎడ్జ్కి కనిపించేది మనకి ఈ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ విత్ ఈ మునియా బార్డర్ ఇట్లా వచ్చింది. శారీ విత్ బ్లౌజ్ సేమ్ కాబట్టి కోటా సిల్క్ అంటే మీకు తెలుసు కదా, కొంచెం మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సేమ్ బ్లౌజ్ ఉన్నందుకు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం సింగిల్ కూడా ఫ్లాన్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ కింద బ్రీఫ్గా కనిపించేది మనకు పళ్ళు. దీంట్లో 1 by 1 కలర్స్ చూసే ముందు దీని ప్రైస్ 1950 ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్. సో దీంట్లో నేను ట్రాన్స్పరెంట్ ఎంత ఉందని చూపిస్తున్నాను. అదేంటి సప్లిమెంట్. సో కోటా సిల్క్ యాసిడ్ను కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి డార్క్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ నేను చూపించేది. అయితే ఈ బాటిల్ గ్రీన్లో వచ్చేవరకు మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ లాగా వచ్చింది. సో నేను ఫస్ట్ డ్రేప్ చేసుకున్న ఈ డార్క్ లావెండర్ నియర్ టు పర్పుల్ శారీలో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చింది. బట్ వేరాస్ ఈ బాటిల్ గ్రీన్లో బ్లౌజ్ కూడా మనకి పోల్కాస్ తోటి వచ్చింది. శారీ బ్లౌజ్ సిమిలర్ కలర్. సో దీన్ని తర్వాత మనకి ఎట్లా తెలుస్తుంది దీంట్లో ఏముందో ప్రతిమ చూసేయండి ఒకసారి, లేకపోతే ఇచ్చేసి 1 by 1 ఇచ్చేసి ఆగుతా. ఒకసారి క్లారిటీ ఉంటుంది కదా ఏం బ్లౌజ్ వచ్చింది. ఇది పట్టుకో. నెక్స్ట్ మంచి వైన్ అండ్ పర్పుల్ షేడ్ మిక్స్ అయిన ఈ కలర్ కాంబినేషన్. ఎగ్జాక్ట్ డార్క్ వైన్ కాదు, అటు పర్పుల్ కాదు, రెండు మిక్స్ అయిన ఈ కలర్ షేడ్. దీంట్లో బ్లౌజ్ ఎట్లుందని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. సో సేమ్ అవే డీటెయిల్స్, మునియా బార్డర్ 2 sides రావడం. అండ్ ఈ షేడ్ కూడా మనకు ప్రతి శారీకి కొంచెం కలర్ వైజ్ మారుతుంది మనకి సిల్వర్ దాంట్లో. సో ఇది వచ్చిన తర్వాత దీంట్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ విత్ మునియా బార్డర్. బాగుంది కదా. హ్యాపీగా హోల్ డే త్రూ అవుట్ డే కట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ వాషబుల్ శారీస్ కాబట్టి హ్యాపీగా ఎన్నిసార్లు హ్యాపీ ఒకటైతే హ్యాపీ. కనకాంబరం కలర్ నెక్స్ట్. కావాలంటే మధ్యలో మనం కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో కూడా అంతే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఇంతేనా ఉన్నాయా ఉందా? అదేం షేడ్ అచ్చా బ్రౌనా? బ్రౌన్ షేడ్ మంచిగా ఉంటుంది కదా. యాక్చువల్గా దీనిలో ఉన్న కలర్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ శారీస్ ఈ ప్రైస్లో ఈ క్వాలిటీలో మీకు నచ్చిన పని అయితే నాకు మీరు కమెంట్లో మెన్షన్ చేసిన పని అయితే నెక్స్ట్ మనం మళ్ళీ చూద్దాం 1 week 10 daysలో. ఇందులో మళ్ళీ కలర్స్ ప్యాటర్న్స్ మారినా కూడా ఈ ఫ్యాబ్రిక్ ఈ ప్రైస్లో వచ్చే ప్రయత్నం ఉంటాయి కాబట్టి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఇది పళ్ళు అంటే ఒక్కటి బాటిల్ గ్రీన్లో మాత్రమే మనకి బుట్ట వచ్చినాయి, మిగతా అన్నిటి కూడా ప్లెయిన్ బ్లౌజెస్ విత్ బార్డర్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకి ఇది క్యాజువల్ శారీస్ అని చెప్పొచ్చు. ఏజ్ గ్రూప్కి సంబంధం లేదు, బికాస్ బ్లౌజ్ మనం ఎట్లా వేసుకుంటే దాన్ని బట్టి లుక్ అనేది వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ డార్క్ ఆనియన్ పింక్ కలర్. ఈ జరీ బూటాలో కూడా మనకి గోల్డ్ వచ్చింది, సిల్వర్ వచ్చింది. సిల్వర్ వచ్చేసి పాన్ షేప్ లాగా, మిగతాది పువ్వు లాగా. ఎడ్జ్కి వచ్చేసి మధ్యలో గోల్డ్ వచ్చి 2 sides సిల్వర్ బేస్ వస్తుంది. అండ్ ఇక్కడ సిల్వర్ బేస్ వస్తుంది. హ్యాపీగా హోమ్ వాష్ చేసుకుని ఈ శారీస్ ప్రైస్ కూడా రీజనబుల్గా 1350లో అవైలబుల్ ఉండడం. ఈ స్ట్రైప్స్ వచ్చింది మనకి కొంగు. ఇందులో కొంచెం టిష్యూ బేస్ లాగా వస్తుంది బ్లౌజ్. అందుకే నేను వేరే శారీలో ఇంకా బ్లౌజ్ ఓపెన్ చేయట్లేదు, ఇట్లాగే ఉంటుంది. ఇది ఇట్లా ఉన్నప్పుడే నేను వేరే కలర్స్ చూపిస్తాను. దానికన్నా ముందు ఒక నిమిషం ఆగు. శారీ హైట్ చూపించిన ట్రాన్స్పరెంట్ లిటిల్ బిట్ ఉంటుంది. 1350 ప్రైస్. ఈ డార్క్ ఆనియన్ పింక్ తర్వాత నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఈ లైట్ మెహందీ గ్రీన్ కలర్. ఇది ఒకటి ఉంది. తర్వాత పింక్ షేడ్ అవైలబుల్ ఉంది. ఇవన్నీ కూడా మనకి 2 sides పెద్ద పెద్ద బార్డర్ రాలేదు. ఒక సైడ్ చిన్న బార్డర్, ఇంకో సైడ్ పెద్ద బార్డర్. దానివల్ల కట్టుకున్న తర్వాత కూడా బాగుంటుంది. మొత్తం ఇక్కడంతా కూడా ఏం కవర్ అవ్వదు. నెక్స్ట్ వచ్చి ఇది లాస్ట్ ఆలివ్ గ్రీన్. ఇది లాస్ట్ షేడ్ దీంట్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసే సెట్ వచ్చేసి 2150. మనకి రా సిల్క్గా దగ్గరగా ఉండి చందేరి అనమాట. యాక్చువల్లీ కొంచెం రా సిల్క్ ఆ టైప్ కూడా అనిపిస్తుంది. బట్ చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. వాషబుల్ శారీస్ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. రౌండ్ బూటాస్ కంప్లీట్ మనకి సిల్వర్ వచ్చింది, కొంచెం మెరూన్ మిక్స్ అయినది. 2 sides ఈక్వల్ బార్డర్స్ ఉంటుంది. హైట్ ట్రాన్స్పరెంట్ చూపిస్తాం. దానికన్నా ముందు కొంగు దగ్గర నిండుగా వచ్చినాయి. ఆ తర్వాత మంచిగా ఈ టిష్యూ బేస్ లైన్స్ వస్తూ ఈ జరీ మనకి రౌండ్స్ ఉన్నాయి. ఇంకా బ్రైట్గా వైబ్రెంట్గా ఉంది, రిచ్గా ఉంది. చిన్న చిన్న పార్టీస్కి కూడా కట్టుకోవచ్చు. త్రూ అవుట్ డే కట్టుకోవడానికి బాగుంటాయి. హైట్ బిందాస్ హైట్ ప్రాపర్గా ఉంది. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మాత్రమే ఉంది. ఇచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి దీంట్లో ఇది కొంచెం ఎలిఫెంట్ గ్రే అని చెప్పొచ్చు. డార్క్ బ్లాక్ లాగానే కనిపిస్తుంది కానీ ఎలిఫెంట్ గ్రే. నెక్స్ట్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ అవైలబుల్ ఉంది, గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది.
ఇది లాస్ట్ ఇంకొన్నాయా? ఓకే, ఇంకొక గ్రీన్, ఇది కొంచెం మనకి రెగ్జోనా గ్రీన్ అంటాం కదా, ఆ టెక్స్చర్, ఆ కలర్ కాంబినేషన్. డార్క్ పింక్, చాలా మెజంతా డార్క్ పింక్ అండ్ నేవీ బ్లూ. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.